ఓం సాయిరామ్. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? మన సాయినాథుని దేవల్ల అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోనైతే స్టార్ట్ చేస్తున్నాను. ఇక ఈరోజు వీడియోలో బాబాగారు ఎలాంటి సందేశాన్ని తీసుకొచ్చారంటే, తల్లి, ఒక్కసారి నీ సాయి తండ్రిని తలుచుకొని నా పాదాలను కానీ నా విభూతిని కానీ తాకమ్మా. నీ మనసులో ఎంత పెద్ద కోరిక ఉన్నా సరే దాన్ని నెరవేర్చి నీకైన శుభవార్త నీ చెవిన పడేలా చేస్తాను. నీ సాయి తండ్రిని నమ్మితే అరక్షణం కూడా ఆలస్యం చేయకుండా వెంటనే ఇది వినమ్మా. నీ సాయి ఏం చెప్పినా సరే నీకోసమే కదా, నీ జీవితం బాగుండడం కోసమే కదా. మరి ఏమాత్రం కూడా ఆలస్యం చేయకుండా వెంటనే నీ బాబా చెప్పేది విను అని ఈరోజు బాబాగారు ఒక చక్కని సందేశాన్ని మనందరి కోసం, తన బిడ్డలందరి కోసం తీసుకొచ్చేశారు. మరి బాబాగారు మనకి ఏం చెప్పబోతున్నారో, ఎలాంటి సందేశాన్ని తీసుకొచ్చారో, అసలు ఆ శుభవార్త ఏంటి, ఇలా అన్నీ కూడా స్వయంగా మన సాయి తండ్రి మాటల్లోనే విందామండి. బాబాగారు ఏం చెప్పినా అది మన మంచి కోసమే కాబట్టి బాబా తన బిడ్డల కోసం ప్రతిరోజు కూడా తాపత్రయపడుతూనే ఉంటారు. అంతకన్నా ముందుగా మనకి బాగా తెలిసిన గురువుగారు ఉన్నారండి. శ్రీ సాయి శక్తి జ్యోతిష్యపీఠ గురువుగారు సుబ్రహ్మణ్యం రాజు గారు. మన జీవితంలో భూత, వర్తమానం, భవిష్యత్తుకు, కాలాలకు సంబంధించిన ప్రతి ఒక్క విషయాన్ని కూడా గురువుగారు జ్యోతిష్యం చెప్తారు. అలానే స్త్రీ పురుషులకు సంబంధించిన ఎలాంటి సమస్యలకైనా సరే వెంటనే గురువుగారు పరిష్కారం చెప్పి మీ సమస్యలన్నింటినీ కూడా కొద్ది క్షణాల్లోనే తొలగించేస్తారు. మీ జీవితం కూడా చాలా సంతోషంగా, అద్భుతంగా, ఆనందంగా ఉండేలా గురువుగారు అయితే చేస్తారు. ఒక్కసారి గురువుగారిని నమ్మి కాంటాక్ట్ అయ్యారంటే మీ సమస్యలన్నీ కూడా చాలా కొద్ది క్షణాల్లోనే వెంటనే నెరవేరిపోతాయి. అతి కొద్ది రోజుల్లోనే మీకు కూడా గురువుగారిపై నమ్మకం కలిగి మీరే గురువుగారి దగ్గర జ్యోతిష్యం చెప్పించుకొని తిరిగి మళ్ళీ నాకు కామెంట్ చేస్తారన్నమాట. ఈ గురువుగారు స్త్రీ పురుష వశీకరణం కూడా 100% చేస్తారు. అలానే ఎలాంటి సమస్యలకైనా సరే జ్యోతిష్యం చెప్తారు. మీ కుటుంబంలో ఏ సమస్య అయినా సరే, భార్యాభర్తల మధ్య గొడవలు కానీ, కుటుంబ కలహాలు, ఆర్థిక సమస్యలు, అనారోగ్య సమస్యలు, చేతిలో రూపాయి కూడా నిలవకపోవడం, నష్టం రావడం, వ్యాపారంలో నష్టాలు రావడం, డబ్బు కోల్పోవడం, ఇలా అన్ని సమస్యలకు కూడా గురువుగారు పరిష్కారం చెబుతారు. గురువుగారిని సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9014390895. ఈ నెంబర్కి కాల్ చేయండి. ఫోన్లో కూడా గురువుగారు జ్యోతిష్యం చెప్తారు. మీకు ఎలాంటి ప్రాబ్లం అయితే అస్సలు ఉండదన్నమాట. నమ్మకంతో గురువుగారిని కాంటాక్ట్ అయ్యారంటే ఖచ్చితంగా మీ జీవితంలో ఒక మంచి మార్పు అనేది తప్పకుండా వస్తుంది. ఒక్కసారి గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి, తర్వాత మీకే రిజల్ట్ తెలుస్తుంది అనమాట. ఇక ఏమాత్రం లేట్ చేయకుండా బాబాగారి సందేశం ఏంటో ఇప్పుడు స్వయంగా మన సాయి తండ్రి మాటల్లోనే విందామా. ఈరోజు బాబాగారు ఎంతో పవిత్రమైన బాబాగారి పాదాలు, అలానే ఎంతో మహిమగల విభూతిని మన ముందు ఉంచి, ఈ రెండిట్లో ఒకటి అనుకుంటే నీకు ఎలాంటి శుభవార్త రావాలి, నీ కోరిక తీరుతుంది అని బాబాగారు మనకి ఈరోజు సెలవిచ్చారన్నమాట. బాబాగారికి రెండూ కూడా చాలా ఇష్టమైనవి కాబట్టి సాయిని ఒక్కసారి తలుచుకొని విభూతి తలుచుకుంటారా, లేదంటే బాబాగారి పాదాలను తాకుతారా అన్నది మీ ఇష్టం. ఇక మొట్టమొదటిగా బాబాగారి పాదుకలు. బాబాగారి పాదాలు తాకిన వారికి బాబాగారు అందిస్తున్న సందేశం ఏంటి అంటే, తల్లి, నువ్వు ఊహించని ధనలాభం దొరకబోతుంది. నువ్వు ఉద్యోగం పోగొట్టుకున్నావు కదా, ఇక ఆ ఉద్యోగానికి సంబంధించిన ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఆ ఉద్యోగం కూడా నువ్వు కోరుకుంటుంది అతి కొద్ది రోజుల్లోనే, చెప్పాలంటే వారం రోజుల్లోనే మంచి ఉద్యోగం నీకు దొరుకుతుంది. నువ్వు పడ్డ ఇబ్బందులన్నీ దూరమైపోతాయి. నీకు పూర్వ వైభవం దొరుకుతుంది. జీవితం అనేది నీకు బ్రహ్మాండంగా ఉండబోతుందమ్మా. ఇది నీ సాయి వాక్కు. నువ్వు ఎంతమందినైనా సరే ఎన్నో అవమానాలు పడ్డావు. ఎంతమంది ఎన్ని అవమానాలు చేసినా సరే, నువ్వు చిన్న చూపుగా చూసినా సరే వారందరినీ నువ్వు ఎప్పుడూ కూడా క్షమించేస్తావు. వారు కూడా బాగుండాలని కోరుకున్నావు. అందుకే తల్లి, ఈరోజు నీ సాయి నిన్ను ఉన్నత స్థాయికి ఉంచాలని కోరుకుంటున్నారు. ఇంతటి గొప్ప గుణం ఉన్నది నీకు. నీ యొక్క శ్రమకు, కష్టానికి ప్రతిఫలం. ఈ కష్ట సమయంలో కూడా నిన్ను అంటిపెట్టుకొని ఎన్నో ఇబ్బందికరమైన జీవితం నీతో గడిపి ఇప్పటి వరకు కూడా మంచి స్థాయికి రావాలని ఆరాటపడ్డావు. ఇక ఈ రోజుతో ఆ బాధలన్నీ కూడా తొలగిపోయాయమ్మా. ఈ సాయిపై నమ్మకం ఉంచు. నా బిడ్డ కోసం ఈ సందేశాన్ని తీసుకొచ్చేశాను. నీ దాంపత్య జీవితం మంచిగా ఉండబోతుంది. నీ భార్య లేదా భర్త, నీ పిల్లలతో సంతోషంగా ఉంటారు. ఎంతోమందికి మంచి స్థితికి అయితే నువ్వు రాబోతున్నావు. నీ కష్టానికి తగ్గ ఫలితం, సంపాదన రెండూ తోడై ఈ సమాజంలో ఎంతో ఉన్నతమైన స్థానానికి నువ్వు చేరుకుంటావు. ఇప్పుడు కూడా నీ కుటుంబమే నీ బలమమ్మ. వారి యొక్క ఆప్యాయత, అనురాగాలు, నీ మీద ఉన్నవారికి ప్రేమ, నిన్ను మంచి స్థాయికి చేర్చాలన్న తాపత్రయం నీ కుటుంబ బలం. నీ కుటుంబమే నీకు బలం కదా. అలాంటిది గుర్తుపెట్టుకో. ఆ బలమే బలహీనత కూడా. నీ కుటుంబమే బలం, బలహీనత. ఎప్పుడైతే
ఇంతవరకు బాధలు అనుభవించావు, ఆ బాధలు ఇబ్బందులు అన్నీ కూడా శుభసూచకంగా మారబోతున్నాయి. నువ్వు ఏది తాకితే అది బంగారం. అలా చేసే బాధ్యత నాది. నువ్వు నా బిడ్డవి కదా, నా బిడ్డగా నిన్ను స్వీకరించాను. ఇక నువ్వు రాజులా బ్రతకబోతున్నావు. నా అనుగ్రహంతోనే నీకు నేను రాయిబోతున్నాను తల్లి. ఇకపై అన్ని సంతోషాలు కూడా నీకు అందించే బాధ్యత స్వయంగా నీ సాయి తండ్రిది అని నువ్వు మర్చిపోవద్దమ్మా. తప్పకుండా నేను ఆ బాధ్యత తీసుకుంటాను. నీకు తోడుగా సంపాదనతో పాటు మరింత సంతోషం తోడవుతాను. అలానే నీ బిడ్డలు, పేరు ప్రతిష్టలు అన్నిటినీ నీకు చేరవేస్తాను. ఉన్నత స్థానంలోకి నీ పిల్లలు వెళ్తారు. వారి సంపాదన మార్గం అత్యధికమైన స్థానంలో ఉంటుంది. తప్పకుండా కష్టపడతారమ్మా వాళ్ళు. ఆ కష్టమే కలిసొస్తుంది. నువ్వు భరించినంతకాలం బాధ అన్నిటికీ అదృష్టం అనేది ఫలితాలు అందుకోబోతున్నావు. నేను చెబుతున్నాను కదా, అందరితో కలిసి ఉండు. కొందరిలో మాత్రమే నువ్వు జాగ్రత్తగా ఉండు. నీకు నేను చెబుతున్న ఒక పెద్ద సూచన, ఎప్పుడూ కూడా ఒకరిని నమ్మి వాళ్ళు మంచివారని గుడ్డిగా వెళ్ళొద్దు. అది నీకు కష్టాన్ని తెచ్చిపెడుతుంది. ఎందుకంటే నీ వెంటే ఉండి నిన్ను వెన్నుపోటి పొడిచే వ్యక్తులు ఉన్నారు. అలాంటి వాళ్ళు తెలుసుకొని జాగ్రత్త పడు. ఎంతటి వారైనా సరే ఒక్కొక్కసారి కాలం పెట్టే పరీక్షలు కఠినంగా ఉంటాయి. ఓడిపోవాలా గెలవాలన్నది నీ చేతుల్లోనే ఉంది. నువ్వు ఇప్పటి వరకు కూడా మంచే చేశావు కదా, అది గుర్తించాను. నువ్వు అన్యోన్యంగా ఉన్నావు. నీ జీవితాన్ని సుఖమయం చేసుకో. ఎలాంటి బెంగ ఆలోచనలు వద్దు. అన్నీ తొలగిపోయే సమయానికి నీకు ఇప్పటి నుంచి నేను అన్నీ అందిస్తాను. నీ ఇంట్లో కష్టాలన్నీ మాయమైపోతాయి. నీ దాంపత్య జీవితం బ్రహ్మాండంగా ఉంటుంది. నిశ్చింతగా ఉండు. నీ బిడ్డలు అయోమయ స్థితిలో నుంచి మంచి స్థాయికి వెళ్లేలా చేస్తాను. ఖచ్చితంగా నీ ఇల్లు 2 పువ్వులు 6 కాయలు అవుతాయి. ఇక నువ్వు చేయాల్సిందల్లా ఆనందంగా ఉండటమే, ప్రశాంతంగా జీవించడమే. ఎందుకంటే నువ్వు బాధపడితే ఆ బాధ నీ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీని ఏర్పరుస్తుంది. అది నీకే కాదు, నీ పిల్లలకు, ఇంటికి కూడా ఆపదను తెస్తుంది. కాబట్టి ఎప్పుడూ పశ్చాత్తాపాన్ని పక్కన పెట్టు. నిశ్చింతగా ప్రశాంతంగా ఉండు చాలు. నీ సాయి నీకు తోడుంటారు. నీ పిల్లల భవిష్యత్తు కూడా ప్రశ్నార్థకంగా మార్చుకోకుండా ఆనందంగా ఉండేలా చేసే బాధ్యత నాది, నీది. ఆలోచించి నిర్ణయం తీసుకో. అనవసరంగా వేదన పడకు. నీ చేతిలో ఏముందనుకుంటున్నావు? నిజమే, నీ చేతిలో ఏముందమ్మా? నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడ రాజీ పడుతూ ఉంటావు. నీ చేతిలో ఏముంటుంది చెప్పు? రాజీ పడకుండా పోరాడు. దగ్గరైనా సరే పోరాడు. పోరాడి గెలువు తల్లి. గెలుపు నీ సొంతమవుతుంది. ఒక్కొక్కసారి ఆలోచించు. అలా ఆలోచించినప్పుడు కూడా నీకు స్పష్టంగా తెలుస్తుంది. నువ్వు విభేదాలన్నీ కూడా సమస్యలు, పెద్ద పెద్ద సమస్యల వల్లనే. వాటి వల్ల నీకు ఎంతో మనసు బాధాకరంగా మారింది. జీవితంలో ఎంతో సమయం ఏదోలా నిన్ను బాధ పెడుతూనే ఉంది కదా. ఆ విషయం నాకు స్పష్టంగా తెలుస్తుంది. ఇక అన్ని బాధలు తీరిపోయాయి, దూరమవుతాయి. నీవు ఎప్పటికీ కూడా ఆనందంగా ఉంటావు. ఇక నువ్వు కోరుకున్న కోరికలన్నీ చక్కగా నేను నెరవేరుస్తాను. నీ సాయిని మాటిస్తున్నానమ్మా. నువ్వు సంతోషంగా ఉండి జీవితంలో మంచి స్థాయికి వెళ్తావు. ఇక నిశ్చింతగా ప్రశాంతంగా ఉండు. నీ సమస్యలన్నీ చక్కబెట్టుకొని నీ బంధాన్ని జాగ్రత్తగా కాపాడుకో. అన్యోన్యంగా ఉంటారు. నీ సంతానం కూడా వాళ్ళ భవిష్యత్తుని బంగారుమయం చేస్తాను. ఇక ఈ సమయం మీకు అనుకూలంగా ఉంది తల్లి. ఒకవేళ సహజంగానే కూడా మీరు సరిగ్గా మంచివారి, మంచితనం కలవారి అని నాకు తెలుసు. కానీ నేను ఎక్కువ అంటే సంతోషాన్ని దూరం చేసుకున్నారు. మాటి మాటికి అలుగుతారు. ఇప్పటి నుంచి నువ్వు లక్ష్మీ కటాక్షం అనుభవించబోతున్నావు. అన్ని సమస్యలు సర్దుమనుగవుతాయి. లక్ష్మీదేవి కటాక్షం నీకు నేను అనుగ్రహిస్తున్నాను. ఆ తల్లి కటాక్షంతో నీ ఇంట్లో సిరి సంపదలు, శుభవార్తలతో ఆనందంగా. మొట్టమొదటిగా నువ్వు ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోవాల్సిన ఒకటి, ఏ పని మొదలుపెట్టినా సరే నా జీవితం బంగారు బాటగా ఉండగలను అని ఆ పని నువ్వు నమ్మకంగా చేసుకుంటూ వెళ్ళు. నీ జీవితం అన్ని రోజులు మంచిగా ఉంటాయి. మిమ్మల్ని ఎవరైతే అవమానించి బాధ పెట్టారో వాళ్లే నీ దగ్గరకు వచ్చి నీ మంచితనం తెలుసుకుంటారు. ఆ సమయం దగ్గరలో ఉంది. నీ ఓర్పు, సహనం ఇదంతా సాధ్యమవుతుంది అని గుర్తుపెట్టుకో. ఇన్ని రోజులు నువ్వు పడ్డ కష్టానికి ఇక ముగింపు దొరికింది. నువ్వు అర్థం చేసుకుంటావు. అందుకే చెబుతున్నానమ్మా, శ్రద్ధ, సబూరి అనేది నువ్వు 2 ఆయుధాలుగా చేసుకో. జీవితాన్ని బంగారు బాటగా మార్చుకో. న్యాయంగా ఉండు. నీ సాయి అనుగ్రహం నీకు ఎప్పుడూ ఉంటుంది అని మర్చిపోవద్దు. నీకు అంతా శుభమే జరుగుతుంది. నిశ్చింతగా ఉండు అని బాబాగారి పాదాలు తాకిన వాళ్ళకైతే చెప్పారండి. ఇక రెండవది విభూది.
విభూది తాకిన వాళ్ళకి బాబాగారు ఎలాంటి సందేశాన్ని తెచ్చారంటే, చూడమ్మా, నువ్వు నా విభూదిని తాకావు కదా, ఇక నీ ఆరోగ్యం కుదుట పడుతుంది. ఈ సందేశం వింటున్నావంటే ఖచ్చితంగా నీ అనారోగ్య సమస్యలు దూరమైనట్లే, నీ కష్టాలన్నీ పటాపంచలైనట్లే, నీ ఆరోగ్యం కుదుటపడి నీ జీవితంలో అద్భుతాలు జరుగుతాయి. ఈ రోజు నీకు పని జరగలేదు అంటే రేపు నువ్వు ఎంతో ఆశ్చర్యకరమైన సంగతులు, శుభవార్తలు వినబోతున్నావని అర్థం. అవును, ఈ రోజు నీకు ఆ పని జరగలేదు అంటే రేపటి రోజున జరగబోతుంది అని కూడా ఎప్పుడూ నువ్వు గుర్తుపెట్టుకో. నేను నష్టజాతకురాలిని, నాకే ఎందుకు ఇలా ఉంది అని అస్సలు అనుకోవద్దు. చుట్టుపక్కల ఉన్నవాళ్ళు, నా స్నేహితులు అందరూ సంతోషంగా ఉన్నారు, వాళ్ళంతా మంచిగా అద్భుతంగా ఉన్నారు, మంచి ఉద్యోగాల్లో ఉన్నారు, గొప్పగా ఉన్నారు, నేను మాత్రం ఎందుకు ఇలా ఉన్నాను అని తక్కువగా నిన్ను నువ్వు నిందించుకోవద్దు. బాధపడకు, చింతించకు. అలా బాధపడి ఏం లాభం చెప్పు? ఆలోచించు. సమయం ఉన్నప్పుడే ఏదైనా సరే నువ్వు జాగ్రత్త పడాలి. ఇప్పటి నుంచి మించిపోయిన సమయం అంటూ ఏదీ లేదమ్మా. నిన్ను నువ్వు ఏదైతే సాధించగలవని అనుకుంటున్నావో దానిపైన దృష్టి పెట్టు. తప్పకుండా నీకు విజయం వచ్చే తీరుతుంది. భయపడకు. విజయ కిరీటం నేను పెట్టబోతున్నాను. నువ్వు చిన్న చిన్న అవమానాలకి, చిన్న చిన్న విషయాలకి కృంగిపోవద్దు తల్లి. ఎలా చెప్పు? ఎప్పుడు నువ్వు కంగారు పడకు. ఇతరుల్ని చూసి నువ్వు చాలా గర్వంగా ఉండు. నిన్ను నువ్వు చూసి నమ్మకం పెట్టుకో. నిన్ను నువ్వు ఎగతాళి చేసుకుంటే ఎలా చెప్పమ్మా? నువ్వే ఆలోచించు. నిన్ను నువ్వు నమ్ము. ఫస్ట్ నువ్వు ప్రేరణగా నిలవాలి. ఒక మంచి ప్రేరణగా నువ్వు ప్రతి విషయాన్ని కూడా తెలుసుకోవాలి. తప్పకుండా నిన్ను అవమానించిన వారు, నిన్ను కించపరిచిన వాళ్ళు, బాధ పెట్టిన వారు తలదించుకుంటారు, నిన్ను మన్నించమని అడుగుతారు. ఇక విజయంతోనే వారికి సమాధానం చెప్పాలి. నువ్వు ఏం వారి మీద పగ తీర్చుకోవాల్సిన అవసరం అస్సలికి లేదమ్మా. నీ విజయమే వాళ్ళకి సమాధానం. నువ్వు తప్పకుండా సాధించడానికి పుట్టావు, సాధిస్తావు. అందుకే చెబుతున్నాను, నీకు అద్భుతాలు జరగబోతున్నాయి. నువ్వు ఏదైతే కోరుతావో అది తప్పకుండా జరుగుతుంది. 100 రెట్ల అదృష్టం అనేది నీకు తప్పకుండా చేరుతుంది. ఇప్పుడు నీకు ఉద్యోగం రాలేదని బాధపడకు. రేపటి రోజున అంతకు మించిన పెద్దది, గొప్పది, నిన్ను ఉన్నత స్థాయికి తీసుకెళ్లేది జరుగుతుంది. నీ సాయిని చెప్తున్నాను కదా, నువ్వు పట్టుదలగా, ఓర్పుగా, సహనంగా, నమ్మకంగా ఉంటే ఇవన్నీ కూడా నీ విజయాన్ని సాధించేలా చేస్తాను. పట్టుదలతో ఉండు. ఇదే నీ గెలుపుకి నిదర్శనం. ఆ లక్షణాలు నీలో ఎక్కువగా ఉన్నాయి. తప్పకుండా నువ్వు గెలిచే తీరుతావు. ఈ ఒక్క చిన్న మాట నీకు కోట్ల బలాన్ని ఇస్తుంది. ఆ బలమంతా కూడా నీకు నీ సాయిని అందిస్తాను. ఇక ఎలాంటి కష్టము కూడా నిన్ను భయపెట్టదు, బాధ పెట్టదు. ఖచ్చితంగా నీకు జరగాల్సింది జరిగే తీరుతుంది. రావాల్సిన అద్భుతం వచ్చే తీరుతుంది. ఇక నువ్వు నీ సాయిపై భారం వేసి నిశ్చింతగా ఉండు. ప్రశాంతంగా ఉండు. నీ పని నువ్వు చూసుకుంటూ ధైర్యంగా ఉండు. ఇప్పటి నుంచి నువ్వు పడ్డ కష్టాలు వేరు, ఇక నుంచి నువ్వు అనుభవించబోతున్న సంతోషాలు వేరు. అన్నిటికీ నేను సాక్షిని. ఇక నువ్వు ఇప్పటి వరకు పడిన బాధలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అనుభవించిన సంతోషాలతో సమానంగా సరిచేసుకుంటావు. సంతోషాన్ని అనుభవిస్తావమ్మా. నీకు బాధలు విముక్తి చేస్తాను. ఒకవేళ నువ్వు బాధలను పదే పదే గుర్తు చేసుకున్నావనుకో, ఇక కాలం నిన్ను సక్రమంగా నడిపించడానికి ఏం చేయాలి? నిన్ను నువ్వు మార్చుకోవాలి తల్లి. కాబట్టి కాలానికి తగ్గట్లు మారాలే తప్ప అస్సలు బాధపడకూడదు. ఎప్పుడూ కూడా వ్యతిరేక ఆలోచనలు చేయొద్దు. నీ ఆందోళన, అలానే బాధల్ని ఎందుకు నువ్వు బాధపడుతూ ఉంటావు? ఎవ్వరి ముందు వ్యక్తపరచాల్సిన అవసరం లేదు. ఈ సాయికి చెప్పుకో చాలు. ఎందుకంటే నీ ఆవేదనైనా, కష్టమైన అన్నీ అర్థం చేసుకునేది నీ సాయి తండ్రే కదా. నువ్వు కాస్త ఆందోళనగా ఉంటే నిన్ను భయపెట్టేస్తారు ఈ జనం. ఆ భయంలోనే నువ్వు సాధించాలన్న విషయాన్ని మర్చిపోయి కృంగిపోతూ నిరుత్సాహపడిపోతా. అందుకే ఇక కృంగిపోవద్దమ్మా. భయపడకు. కష్టసుఖాలు సమానంగా తీసుకో. పగలు రాత్రి కూడా ఎలా అయితే సమానంగా ఉంటాయో అలానే కష్ట నష్టాలు కూడా సమానమే. నువ్వు కూడా స్వీకరించాలి. ఎప్పటికీ సంతోషం నిరంతరం కాదు, బాధ కూడా శాశ్వతం కాదు. నీ సాయి ఆశీస్సులే నీకు ఎప్పుడూ ఉంటాయి, శాశ్వతం. నీ మంచితనమే నిన్ను నాకు దగ్గర చేసింది తల్లి. అందుకే ఈ వాక్కుని వింటున్నా. కొంతమందితో మాత్రం నువ్వు కాస్త జాగ్రత్తమ్మా. ఇక వాళ్లతో జాగ్రత్తగా ఉంటే నీ జీవితమే మారుతుంది అని మర్చిపోవద్దు. నా విభూతిని తాకావు కదా, ఇక అన్నిటినీ సరిచేసి నీ జీవితాన్ని కూడా మార్చే బాధ్యత నాది. ఇక నిశ్చింతగా, ప్రశాంతంగా ఉండు. నీ సాయి ఎప్పుడు నీకు తోడుగా ఉంటారు అని విభూతి తాకిన వాళ్ళకైతే బాబాగారు ఈ విధంగా అయితే సెలవిచ్చారండి. సో విన్నారు కదండి, బాబాగారి పాదుకలు విభూతి తాకిన వారికి బాబాగారు ఏ విధంగా సెలవిచ్చారు. మరి ఈ రెండిట్లో మీరు ఏది తాకారనేది నాకు తప్పకుండా కామెంట్లు అయితే షేర్ చేసుకోండి.
ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. ఫస్ట్గా మన ఛానల్ చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఓం సాయిరామ్.